ప్రియమైన దేవుని సంఘమా, ఈనాడు చాలామంది ప్రశ్నిస్తున్నారు, ఏది నిజమైనటువంటి సంఘం, ఏది పరలోకానికి వెళుతుంది, ఏది ఎత్తబడుతుంది అంటున్నారా? మరి మొదటి కొరింథీ రాసిన పత్రిక 3:11-12 మనం చూస్తే వేయబడిన తప్పక వేరొక పునాది లేదని పౌలు చెప్తూ ఉంటున్నాడు. అంటే ఒకే పునాది, ఆ పునాది క్రీస్తే. కాబట్టి ఇప్పుడు మనము ఆ పునాది, ప్రపంచంలో మొట్టమొదటి వేయబడిన పునాది ఎక్కడుందంటే అపోస్తుల కార్యం 2:42. వీరు అపోస్తుల బోధయందు అనే మాట ఉన్నది. అపోస్తులు అంటే అర్థం ఏంటంటే దేవుడు ఆయన సేవకు పిలవాలా, దేవుడు ఆయన సేవకు పంపించాలా, విశ్వాసం మీద ఆధారపడి పనిచేసుకోవాలా, ప్రతి ఆదివారము ఆరాధించాలా, ప్రభు బలలో పాలు పొందాలా, వారానికి ఒకరోజు బైబిల్ స్టడీ ఉండాలా, వారానికి ఒకరోజు ప్రార్థన కొడుకు ఉండాలా, చిన్న బిడ్డలకు సండే స్కూల్ ఉండాలా, యవనస్తుల మీటింగ్ ఉండాలా, సహోదరులకు సహోదరుల మీటింగ్ ఉండాలి. అప్పుడు సంఘం క్షేమంగా ఉంటుంది. అలాంటి సంఘాన్ని చూసుకొని పోతే నీవు ఆత్మీయంగా ఎదుగుతావు, పరలోకంలో చేరుతావు. ఇంతకన్నా వేరే సంఘం ప్రపంచంలో ఏదీ లేదు.